తెలుసా కొబ్బరి బొండాలు అన్ని ఇంట్లో సర్దిసావు కదా. పొట్టు పొడతా పొద్దున్నుంచి మీతోనే ఉన్నాను కదరా. మరైతే ఏటయ్యారా కొబ్బరి బొండాలు? ఈ సెట్ దగ్గర కాదేమోరా, ఇంకో సెట్ దగ్గర పెట్టుంటాం. పదండి చూద్దాం. ఏట్రా మావా ఏటి? కొబ్బరి బొండాలు రా. ఎక్కడ్రా? అదిగోరా అక్కడ. ఇదేట్రా, నిన్న బోండాలు ఈ సెట్ దగ్గర పెట్టామా? ఏమోరా గుర్తులేదు. సర్లే, ఎక్కడ పెడతా ఏంటి, మన బోండాలే కదా. సర్దని చెప్తాను బ్యాగులు. రే బుడతా, అదేం పెత్తడం ఆటో సౌండ్ లో కొంత ఆపుకుంటున్నావా? నేను పెట్టట్లేదురా, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. ఎక్కడ్రా? అదిగోరా అక్కడి నుంచే. మళ్ళీ మీరేనంటారు నానా? అమ్మయ్య, మళ్ళీ మీరేనా సార్? మళ్ళీ మీకు ఆ మనిషి కనబడ్డాడేటా మరి? అవును సార్, ఆడ కనబడ్డాడేమో అని వచ్చాం. ఈ రోజు ఎలాగైనా ఆయన చుట్టుముట్టేద్దాం సార్. సత్యం. సత్యం కంప్యూటర్స్ కుక్క అరుస్తుంటే సత్యం అంటావేట్రా? ఈ ఏటర్ నానా పాటలు పాడుతున్నాయి, పార్టీ ఏమైనా చేసుకుంటున్నాయి ఏంటి? ఈ సౌండ్ లేటా మరి? పొట్టి పడతా, నా సంఖ్య దొరికిందట్రా ఎక్కడానికి. ఇలా వన్య మాస్టర్ గారి సంఖ్యకి చెప్తాను కదరా, ఈ తోటలోకి రావద్దు ఏదో ఉందని. ఒక్కడు నా మాట లేదు. ఈ ఎఫెక్ట్లకి మనం బకెట్లు తినేస్తాం. ఈ సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తున్నాయి నాకు ఇప్పుడు అర్థమైందిరా నానా. ఎందుకు సార్? ఈ రోజు అమావాస్య మరి. అమావాస్య అంటే సార్? అమావాస్య రోజు దెయ్యాలకి పవర్లు వస్తాయిరా నానా. ఆ పవర్ ముందు ఎంత పవర్ఫుల్ శక్తి అయినా పటాపంచులే. అమావాస్యరా? అవునరా, మా అమ్మ ఇందాకలే చెప్పింది, మర్చిపోయాను. మా అమ్మ కూడా చెప్పిందిరా. ఈ బొక్కలో బోండాలు గొడవలు అసలు వినిపించుకోలేదు. పదండి సార్, వెళ్ళిపోదాం. పదండి నానా, పదండి. ఈ కాకిలేట్ సార్, మన చుట్టూ ఎలా తిరుగుతున్నాయి? రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తామోరా మైసు. నాకు అర్థమైందిరా నానా. ఏమర్థమైంది సార్? ఈ మొండి చెట్టు ఊరేసుకున్న అత్త ఎక్కడో ఉంది. ఏడు మాట్లాడుతున్నారు సార్, మీకెలా తెలుసు? ఈ సైడ్లన్నీ చూస్తుంటే అర్థం కావట్లేదు నానా. అటెండెన్స్ తీసుకోవడానికి ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ సార్? ఎందుకు వచ్చింది సార్? ఊర్లో ఇంకే సెట్ లేనట్టు ఈ సెట్కే వచ్చి ఎందుకు ఊరేసుకుంది సార్? ఆ ఊరు వెనకాల ఒక స్టోరీ ఉందిరా నానా. ఏంటి సార్ అది? ఒక 50 ఏళ్ళ క్రితం ఈ తోట చుట్టుపక్కల చిన్న ఇల్లులు ఉండేవట. అందులో ఒక ఇంట్లోకి లేచిపోయి పెళ్లి చేసుకున్న ఒక ప్రేమ జంట అద్దెకి దిగారట నాన్న. ఆ అమ్మాయి ఏమో ఈ తోటలో కూలి పని చేస్తుండేదట. ఆ ముగ్గుడేమో ఉద్యోగం సద్యోగం లేకుండా తాగొచ్చి ఫుల్ గా కొట్టేవాడట. లవ్ మ్యారేజ్ కదరా నాన్న. పాపం ఇంట్లో వాళ్ళకి చెప్పలేక రోజు భరిస్తూ ఉండేదట. ఆవిడ పేరేంటి సార్? సంధ్య ఆటరా నాన్న. అయితే సంధ్య ముగ్గుడు ఒక రోజు తాగొచ్చి సంధ్యను కొట్టబోతుంటే ఆ తోట యజమాని అడ్డుకున్నాడట నాన్న. అలా అడ్డుకున్నాడని ఆ తోట యజమానికి సంధ్యకి అక్రమ సంబంధం అంటగట్టాడట నాన్న. పాపం ఆ సంధ్య అటు పుట్టింటికి పోలేక ఈయన్ని ఆపలేక ఈ చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయిందట మరి. అప్పటి నుంచి ఆవిడ ఇక్కడే ఆత్మయ్య తిరుగుతుందని ఊర్లో వాళ్ళు చెప్తుంటారు నాన్న. మరి తాగుపోతాడు ఏమైంది సార్? ఆడు కొన్ని రోజులకి రక్తం కక్కుని ఈ చెట్టు దగ్గర చచ్చిపోయాడట మరి. ఆ సంధ్యాత్మ అలా చేసిందని జనాలు కూడా నమ్మడం స్టార్ట్ చేశారట. పాపం ఈ కథలో ఇంకో బాధాకరమైన విషయం ఏంటో తెలుసారా నాన్న? చనిపోయే ముందు ఆవిడ 2 నెలలు ప్రెగ్నెంట్ అంటారు నాన్న. తనకు పట్టిన బాధ తన బిడ్డకు కూడా పట్టకూడదని ఊరేసుకొని చచ్చిపోయిందట. అవునా? అవునరా నాన్న. అప్పటి నుంచి ఎక్కడే దెయ్యమై తిరుగుతుందట. ఇందాక ఆత్మ అన్నారు, ఇప్పుడు దెయ్యం అంటారు. ఏంటి సార్, ఎందుకు సార్ భయపెడతారు మమ్మల్ని? భయపెట్టడం కాదురా నాన్న, ఇదే నిజం. ఆ సంధ్య దెయ్యం. సార్ విన్నారా? ఎవర్రా నాన్న ఏడుతున్నారు? ఒరే బుడతా, నువ్వేనా? నేను కాదురా మధు. ఒరే మైసు, నువ్వా? నేను కూడా కాదురా మామ. ఒరే బల్లి, నేను కాదురా మధు. మరి ఎవర్రా ఏడుతున్నారు? దెయ్యం అయి ఉంటుందా మరి?
ఏంటి సార్ ఇప్పుడు వరకు తిరిగి ఇప్పుడు వెళ్ళిపోతున్నారా? ఈ విల్ పవర్ ఎంటర్ అయింది కదరా నాన్న, అందుకేనేమో. ఇదేంటి సార్ ఇలా పడిపోయింది? నాకేం తెలుసురా మధు, అన్ని నన్ను అడుగుతున్నా. మీ తోట కదా సార్. ఒరే, ఏడుపు దగ్గరికి వస్తుందిరా. మామ అక్కడి నుంచి ఎవరు నడుచుకుని వస్తున్నారా? ఒరే పుట్టడా, నువ్వు సంగతికి ముందు ఏ టీడా దయ్యం అనుకొని భయపడ్డాం కదరా. నాన్న తాగబోతే నువ్వేట్రా నాన్న ఈ టైంలో ఇక్కడ? ఆ మొక్క నేను అడగాలి, ఆ స్పాట్ లో మీరేట్ చేస్తున్నారు. నీ స్పాట్ ఏట్రా నాన్న? మరి అది వాంతి చేసుకుంటే ఏదో ఏడిచేస్తుందని భయపడిపోయారు. తాగడానికి నా తోట కాకుండా ఇంకే చోటు దొరకలేదేట్రా నాన్న? అర్జెంట్గా ఇక్కడ నేను దుబ్బి నువ్వే దుబ్బి. ఎందుకు నాన్న భయపడిపోయారు? ఇందాక మా నలుగురు కంటే మీరే ఎక్కువ సార్ భయపడ్డారు. అచ్చా, అది భయం కాదురా నాన్న, మీకు ధైర్యం చెప్తాను అలా మాట్లాడాను అంతే. పదండ్రా నాన్న, అర్ధరాత్రుల్లో అమావాస్యలు ఇంకెలా తిరగకూడదు. మరి బాగుండాలి. మా ఏజ్గడి చెప్పినట్టు బళ్ళు వేసుకుని గొర్రెలు వెళ్ళిపోదాం రా, అదే బెస్ట్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎవరా అది? బాబోయ్ భయం వేసేస్తుంది. ఎవరైనా ఉంటే ముందు దమ్ముంటే ముందుకు రండిరా చెప్తాను. వచ్చే దెయ్యం దమ్ముంటే ముందుకు రాయే, చేరి కొడతాను నీకు.